చైనాలో బిగ్ ఫోర్ ఆడిటింగ్ కంపెనీస్ కి చుక్కలు కనిపిస్తున్నాయి. డెలైట్, పిడబ్ల్యూసి, ఈవై అండ్ కేపీఎంజీని చైనీస్ గవర్నమెంట్ ఒక రేంజ్ లో ఆట ఆడుకుంటుంది. దీని గురించి కారణాలు ఏంటి అంటే, చైనీస్ గవర్నమెంట్ కి ఈ కంపెనీల మీద అసలు ట్రస్ట్ లేదు. అలాగే ఇంతకు ముందు ఈ కంపెనీలు చేసిన కొన్ని పనుల వల్ల వీళ్ళు వెన్నుపోటు పొడిచారు, అలాగే నమ్మకం కోల్పోయేలాగా చేసుకున్నారు. సో దీంతో చైనీస్ గవర్నమెంట్ చాలా వరకు డబ్బుల్ని ఖర్చు చేయాల్సి వచ్చింది. అలాగే చైనీస్ ప్రజలు కూడా చాలా ఎక్కువగా నష్టపోయారు. సో దానివల్ల చైనీస్ గవర్నమెంట్ వీళ్ళని ఒక రేంజ్ లో ఆడుకుంటుంది, ఇప్పుడు చుక్కలు కనిపించేలాగా చేస్తుంది. ఫస్ట్, ఈ 4 కంపెనీలు ఆడిటింగ్ ఫర్మ్స్, బిగ్ ఫోర్ ఆడిటింగ్ ఫర్మ్స్. అయితే మెయిన్ గా వీళ్ళ బాధ్యత ఏంటి అంటే, ఒక కంపెనీ యొక్క ఫైనాన్సెస్ ని జాగ్రత్తగా చూసుకోవడం, వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ని పట్టుకోవడం. అందుకనే ఈ ఆడిటింగ్ ఫర్మ్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే, ఇన్ఫ్లేటెడ్ రెవెన్యూస్ అయినా, రిస్కీ లోన్స్ అయినా సరే, ఎక్సెసివ్ బారోయింగ్స్ అయినా సరే, ఇవన్నిటిని కూడా వీళ్ళు పట్టుకోవాలి, అలాగే దీన్ని ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ఇలా చేయకపోవడం వల్ల చైనీస్ గవర్నమెంట్ వీళ్ళని ఒక రేంజ్ లో క్వశ్చన్స్ అడుగుతుంది. అలాగే ఇంతకు ముందు కన్నా ఎక్కువగా పేపర్ వర్క్ ని వీళ్ళని ప్రొడ్యూస్ చేయమంటుంది ట్యాక్స్ ఆఫీస్ లో. అండ్ దీనికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? ఎవర్ గ్రాండ్ యొక్క ఫైనాన్షియల్ డ్రామా మనందరికీ తెలిసిందే ఆల్రెడీ. దగ్గర ఇది సెకండ్ బిగ్గెస్ట్ చైనీస్ ప్రాపర్టీ డెవలపర్. సో వీళ్ళు ఏ రేంజ్ లో డబ్బులు తీసుకున్నారంటే, అసలు రేప్ అనేదే లేదు అన్నంత రేంజ్ లో డబ్బులు తీసుకున్నారు. అలాగే ఎన్ని హోమ్స్ కట్టారో వీళ్ళకు కూడా లెక్కలేదు. అండ్ ఎంత తొందరగా కట్టారంటే, ఇంతకు ముందు ఉన్న హోమ్స్ అసలు సెల్ చేయకముందే ఇంకా కొత్తగా కట్టారు. అండ్ ఇది ఒక ఆటలాగా అనుకున్నారు, కానీ చివరికి ఇది రియల్ మనీ అండ్ రియల్ కాన్సిక్వెన్సెస్ తో వచ్చింది. అండ్ ఎవర్ గ్రాండ్ కుప్పకూలిపోవడంతో చైనీస్ ఎకానమీకి $300 బిలియన్ యొక్క డెట్ వచ్చింది. అలాగే చాలా మంది ప్రజలు వాళ్ళ డబ్బుల్ని కోల్పోయారు. అండ్ గవర్నమెంట్ కి ప్రజల దగ్గర నుంచి వచ్చే హెడేక్ ఇంకొకటి. అది డెమోక్రటిక్ కంట్రీ కాకపోవచ్చు, కానీ ఎక్కడైనా సరే ప్రజలు డిస్ట్రస్ట్ అండ్ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా ఉంటే ఏ గవర్నమెంట్ కి నచ్చదు కూడా. సో అదే ఇక్కడ చైనాలో కూడా జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా? లాస్ట్ 14 years నుంచి ఎవర్ గ్రాండ్ కి పిడబ్ల్యూసి కంపెనీ ఆడిటర్. అండ్ ఒక్కసారి కూడా వీళ్ళు వాళ్ళ ఫైనాన్సెస్ బాగాలేవు అని కూడా చెప్పలేదు. ఇది ఎలా ఉందంటే, మనం ఒక సెక్యూరిటీ గార్డ్ ని పెట్టుకున్నాం, కానీ బ్యాంక్ రాబరీ జరిగేటప్పుడు మాత్రం ఈ సెక్యూరిటీ గార్డ్ నిద్రపోయాడు. అండ్ ఆ నిద్రపోవడం వల్ల ఇక్కడ ఫైన్ ఎంత వేశారో తెలుసా? $1 బిలియన్, అంటే దగ్గర 1100 కోట్లు. అండ్ అది ఫైన్ ఎవరికి? పిడబ్ల్యూసికి. సో ఇది మెయిన్ గా ఇక్కడే ఆగలేదు. ఎవర్ గ్రాండ్ కొలాప్స్ అయిన వెంటనే మిగిలిన వేరే కంపెనీలు కూడా మెల్లగా క్రంబుల్ అవ్వడం మొదలు పెట్టాయి. జెంగా టవర్ అండ్ ఇవన్నిటితో పోల్చుకుంటే మెయిన్ గా చైనా యొక్క ప్రాపర్టీ డెవలప్మెంట్ సెక్టార్ దగ్గర 30% కంట్రీ జీడిపికి ఆఫర్ చేస్తుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెక్టార్స్ లో కన్స్ట్రక్షన్ సెక్టార్ కూడా ఒకటి. అండ్ కొత్తగా హౌస్ ప్రైజెస్ అన్ని డ్రాప్ అయిపోయాయి. అండ్ దీంతో చైనీస్ ఎకానమీ కూడా చాలా వరకు గ్రోత్ స్లో డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ ఈ బిగ్ ఫోర్ ఆడిటింగ్ ఫర్మ్స్ తో ఒక కుంఫు మూవీని చేయాలనుకుంటుంది తుక్కుగా. సో అందుకనే ఎవర్ గ్రాండ్ కి దగ్గర 4.2 బిలియన్ ని ఫైన్ గా వేసింది. అంటే రఫ్ గా చెప్పాలంటే $334 మిలియన్. అలాగే డెలైట్ కి $30.8 మిలియన్ ని ఫైన్ గా వేసింది. అండ్ పిడబ్ల్యూసి కి దగ్గర ఏ చైనీస్ కంపెనీలు కూడా ఆడిటర్ గా పెట్టుకోవద్దు అని అనుకుంటుంది. సో నిజం చెప్పాలంటే ఫైనాన్షియల్ సెక్టార్ లో ట్రస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సింపుల్ గా అనాలజీ ప్రకారం చెప్పాలంటే, ఒక్కసారి టూత్ పేస్ట్ బయటకు వచ్చింది అనుకోండి ట్యూబ్ నుంచి, మళ్ళీ పెట్టడం చాలా కష్టం. అలాగే ఒక్కసారి ట్రస్ట్ పోతే కూడా చాలా కష్టం రావడం ఫైనాన్షియల్ సెక్టార్ లో. సో ఈ గేమ్ లో మాక్సిమం అయితే చైనీస్ గవర్నమెంటే విన్ అవుతుంది. కానీ మీరేమనుకుంటున్నారు? చైనీస్ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుంది కరెక్టా, రాంగా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నుంచి వరకు చూసినందుకు. నేనేమైనా తప్పులు చేస్తుంటే ఈ వీడియో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్